లేటెస్ట్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 589తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల ఈరోజు ప్రశ్న. సాధారణంగా చాలా కంపెనీస్ అన్నీ కూడా మనకి రీబ్రాండెడ్ మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకొస్తుంటాయి. అంటే ఒక కంపెనీలో ఆల్రెడీ లాంచ్ అయినటువంటి ఫోన్ని మరొక కంపెనీ మరొక బ్రాండ్ తోటి మన ముందు తీసుకొస్తూ ఉంటాయి కదా. దీన్ని మీరు సమర్థిస్తున్నారా, సమర్థించట్లేదా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. రియల్మీ రేస్ సిరీస్ చూసారా, ఇది చాలా త్వరలో మన ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. ఈసారి దీనికి అంటే చైనాలో వచ్చేటప్పటికి వీళ్ళు రియల్మీ రేస్ అనేటువంటి పేరుతో, మన ఇండియాలో వచ్చేటప్పటికే దీన్ని రేస్ జీటీ అనేటువంటి వేరియంట్తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి మరికొన్ని ఇండియన్ సర్టిఫికేషన్స్లో మనకి ఇది కనపడటం జరిగింది. మోస్ట్లీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో, అంటే మేబీ మనకి మార్చి 2nd వీక్ కల్లా అఫీషియల్గా దీన్ని మన ఇండియాలో అనౌన్స్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ K40 సిరీస్ ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ ఈరోజు కన్ఫర్మ్ అవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేటప్పటికే రేపు 25వ తారీఖు మన ముందుకు రాబోతుంది. దీంతోపాటు ప్యారలల్గా వీళ్ళు రెడ్మీ బుక్స్ ఉన్నాయి చూసారా, దీంట్లో ప్రో సిరీస్ ల్యాప్టాప్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం దీంట్లో రెడ్మీ K40 ప్రో అలాగే K40 లైట్ లేదా మినీ వర్షన్ పేరుతో మనకు టోటల్ ఓవరాల్గా 3 మొబైల్ ఫోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక దీంతో పాటుగా దీంట్లో మనకి 2K డిస్ప్లే అండ్ దీనికి సంబంధించినటువంటి మరొక బిరుదు కూడా మన ముందుకు రావడం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఇప్పటిదాకా ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కూడా చాలా థిన్నెస్ట్ పంచ్ హోల్ డిజైన్ తోటి మన ముందుకు రాబోతుంది. అంటే దీంట్లో ఎటువంటి పాపప్ కెమెరా ఉండబోదు. అండ్ దీంతో పాటు ప్యారలల్గా దీనికి సంబంధించినటువంటి కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా మన ముందుకు రావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఈ స్పెక్స్ అన్ని మనందరికీ తెలిసిందే. 888 అలాగే 870 ప్రాసెసర్తో, మేబీ మరొకటి వచ్చేటప్పటికే 700 సిరీస్ ప్రాసెసర్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనీవే, ఆల్ ద వెరీ బెస్ట్. రేపు 20వ తారీఖు అఫీషియల్గా ఇది లాంచ్ అవబోతుంది అండ్ సూన్ మన ఇండియాలో కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఆసూస్ నుంచి ఆసూస్ రోగ్ ఫోన్ 5 ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి గిగ్బెంచ్ స్కోర్స్ ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. సో ఇందులో మీరు చూసారంటే 16 GB ఆఫ్ ర్యామ్ అలాగే 256 GB ఆఫ్ స్టోరేజ్ మెమరీతో ఈ గిగ్బెంచ్ స్కోర్స్ అయితే మనకు కనపడ్డాయి. అలాంగ్ విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్. సో ఇది వచ్చేటప్పటికే సింగిల్ కోర్లో 1125 గాను అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికే 3711 గాను స్కోర్ చేయడం మరొక విశేషం. సో సూన్ దీని లాంచ్ కూడా మనం ఎస్టిమేట్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో X3లో మరొక వేరియంట్ కూడా అతి త్వరలో మన ముందుకు రానుంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే పోకో X3 Pro అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ X3 Proని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారా అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇది సరికొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు. మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం MI 10i ఉంది చూసారా, సో దాన్నే పోకో M3 Pro కింద మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో ఇక్కడ MI 10iలో ఉండేటువంటి ఇదే మొబైల్ ఫోన్ మరొక రీబ్రాండెడ్ కింద మన ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో చూద్దాం ఏం చేస్తారు. అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్స్ అయితే ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. సో సూన్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో దీని లాంచ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి గూగుల్ దగ్గర నుంచి Android 12 ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి లైవ్ స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే హోమ్ స్క్రీన్ అలాగే కంట్రోల్ ప్యానెల్తో పాటు మనకి రీసెంట్గా iOS 14లో మనం చూసినటువంటి రీసెంట్ యాక్టివిటీస్, అంటే మైక్రోఫోన్ని కానీ కెమెరాని కానీ మీరు ఎప్పుడు వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ చూసారా, సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో చూపించడం మరొక విశేషం. ఈవెన్ దీంట్లో ప్రైవసీ సెట్టింగ్స్ కూడా మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. అంటే ఏ డివైజెస్కి యాప్ యాక్సెస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు చేయకూడదు అనే దాని గురించి. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన డెవలప్మెంట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే జూన్ జూలై కల్లా అఫీషియల్గా బీటా వర్షన్స్ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి ఈరోజు చైనాలో వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ QLED, అది కూడా 75 ఇంచెస్కి సంబంధించినటువంటి QLED స్మార్ట్ టీవీని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది యూరోపియన్లో. సో చైనాలో కూడా ప్రీవియస్లీ వీళ్ళైతే లాంచ్ చేశారు. సో దీంట్లో మీరు చూసారంటే గూగుల్కి సంబంధించినటువంటి క్రోమ్కాస్ట్తో పాటు 30 వాట్స్ ఆఫ్ సౌండ్ వాల్ టెక్నాలజీని కూడా మనకు సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి 2 GB ఆఫ్ ర్యామ్ అలాగే 32 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు అన్ని HDMI పోర్ట్స్ కూడా మనకి 2.0 వర్షన్కి సపోర్ట్ చేయడం మరొక విశేషం. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు బ్లూటూత్ 5.0 టెక్నాలజీ, స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ అలాగే లో లేటెన్సీ మోడ్, ఈవెన్ 120 Hz రిఫ్రెష్ రేట్కి ఇది సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం. ఎక్కువగా ఎవరైతే స్పోర్ట్స్ చూస్తూ ఉంటారో అండ్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ OTT కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారో వాళ్ళకైతే ఇది ఫెంటాస్టిక్. నేనైతే దీన్ని ఖచ్చితంగా ఇండియాలో కూడా తీసుకొని రావాలని, కాకపోతే ఇక్కడ ధర కొంచెం ఎక్కువగా ఉంది. 1,14,300 రూపాయల దాకా మోస్ట్లీ మన ఇండియాలో తీసుకొచ్చిన వీళ్ళు అరౌండ్ 99,000 1 lakh రూపీస్ దాకా
తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కోర్స్ ఆబ్వియస్గా ఇది 75 ఇంచెస్ టీవీ కాబట్టి, కానీ అక్కడ కూడా ప్రైస్ వెరీ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు 75 ఇంచెస్కి, ముఖ్యంగా క్యూలెట్ సెగ్మెంట్లో. సో ఎనీవే నేనైతే ఈ టీవీ గురించి ఇండియాలో వెయిట్ చేస్తున్నాను. సో వస్తే మాత్రం ఖచ్చితంగా నా పర్సనల్ యూసేజ్ కన్నా దీన్ని ఒకటైతే పర్చేజ్ చేస్తాను. నెక్స్ట్ మనకి గూగుల్ దగ్గర నుంచి, గూగుల్లో మనకి లోన్స్ అంటే ఫ్రాడ్ లోన్స్ ఇచ్చేటువంటి కొన్ని యాప్స్ ఉన్నాయి చూసారా, దాని మీద మన ఇండియన్ గవర్నమెంట్ కొరడా జొలిపించిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా గూగుల్ అయితే అరౌండ్ 100 కంటే ఎక్కువ యాప్స్ని అఫీషియల్గా వీళ్ళు ప్లే స్టోర్లో నుంచి అయితే రిమూవ్ చేయడం జరిగిందంట. సో ఇవన్నీ కూడా మనకి ఇన్స్టెంట్ లోన్స్, ఇప్పుడు రీసెంట్గా అయితే కొంతమంది సూసైడ్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదా. సో ఇట్లాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఇండియాకి సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్ ఒక జియో అయితే పాస్ చేసింది. అలాగే గూగుల్ కూడా ఒక రిక్వెస్ట్ ఇస్తే అరౌండ్ 100+ యాప్స్ని అయితే అఫీషియల్గా వీళ్ళు ఈ రోజు నుంచి అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. సో ఇక పైన మిగతా ఏవైతే లోనింగ్ యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్పి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే పాస్ అవుట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ 100+ యాప్స్ ఏవైతే ఇవన్నీ కూడా మొన్న డిసెంబర్ 2020 నుంచి స్టార్ట్ చేసుకొని మొన్న జనవరి 21, 2021 దాకా మాత్రమే వీళ్ళు ఈ యాప్స్ని రిమూవ్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళ పాలసీస్ అన్ని అప్గ్రేడ్ అవుతున్నాయి కాబట్టి సో వీటిని కూడా రిమూవ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి టెస్లా నుంచి, టెస్లా నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ. సో ఇతను ఏకంగా బిట్ కాయిన్స్లో సుమారుగా 14% ఇన్వెస్ట్ చేయడానికి అయితే రెడీ అయ్యారంట. అంటే టోటల్ కంపెనీ కరెన్సీలు ఇప్పుడు ప్రస్తుతం మనకు ఒక బిట్ కాయిన్ వచ్చేటప్పటికే 44,000 రూపాయల దాకా ఉంది. దాంట్లో 14% షేర్ వాల్యూ అంటే మీ ఊహకే వదిలేస్తున్నాను ఎంత ఇన్వెస్ట్ చేశాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఈజ్ నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని మనం చెప్పుకోవచ్చు. సో దానిలో 14% అంటే ఇది చిన్న విషయం కాదు. ఫ్యూచర్ అంతా కూడా మనకి బిట్ కాయిన్సే ఉంది, క్రిప్టో కరెన్సీకి ఎక్కువ మార్కెట్ ఉంది అన్న ఉద్దేశంతో సో ఇతను ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగిందంట. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే మ్యూచువల్ బెనిఫిట్సే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి, యాపిల్ అఫీషియల్గా ఈరోజు మనకి ఇతని చీఫ్ డిజైనర్ ఉంటారు చూసారా, అందరూ కూడా హార్డ్వేర్ డిజైనర్, ఇతని పేరు వచ్చేటప్పటికే డాన్ రిక్యో. సో ఇతన్ని అఫీషియల్గా యాపిల్కి సంబంధించినటువంటి ఏఆర్ అలాగే విఆర్ అలాగే ఎంఆర్, అంటే ఏఆర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విఆర్ అంటే విర్చువల్ రియాలిటీ, అలాగే మిక్స్డ్ రియాలిటీ ఉంది చూసారా. సో వీటన్నిటికీ సంబంధించి కొత్త డివైజెస్ని మనం చాలా త్వరగా తీసుకొని రావాలని చెప్పి ఇతని మీద ప్రెషర్ పెట్టడం జరుగుతుందంట. అండ్ మోస్ట్లీ 2022 కల్లా అఫీషియల్గా ఇవన్నీ కూడా చూసేటువంటి అవకాశం ఉందంట. సో ఈఆర్ లేదా విఆర్ లేదన్నట్లయితే మనకి విర్చువల్ రియాలిటీస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీ సుమారుగా $3,000 దాకా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉందంట. మోస్ట్లీ ఇవన్నీ కూడా 8K డిస్ప్లేస్ తోటే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. 8K డిస్ప్లేస్ అంటే ఆల్మోస్ట్ రియాలిటీగా ఉండడం జరుగుతుంది. సో మనం విఆర్ హెడ్సెట్స్ని వేరు చేసినా కానీ నిజంగానే మనం అక్కడ లైవ్గా ఉన్నామేమో అన్నంత ఫీల్ అయితే మనకి తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి టిక్టాక్ దగ్గర నుంచి, టిక్టాక్ మరొక కామర్స్ వెబ్సైట్ని, నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి టిక్టాక్ నుంచి, టిక్టాక్ యూఎస్లో అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి కామర్స్ వెబ్సైట్స్ యొక్క లింక్స్ని కూడా షేర్ చేసుకునేటువంటి ఫీచర్ అయితే అక్కడ ఎనేబుల్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు, ఒకవేళ మీరు ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా ఒక వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ని అయితే ప్రొవైడ్ చేయగలరు. సో దాని ద్వారా పర్చేజ్ చేశారు అన్నట్లయితే ఎవరైతే క్రియేటర్ ఉంటారో అతనికి కూడా కొంత ఇన్కమ్ అయితే జనరేట్ అయ్యేలాగా, యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికే ఫేస్బుక్లో ఉంది, సేమ్ సిస్టమ్ వీళ్ళు ఇందులో కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో మోస్ట్లీ వచ్చేటప్పటికే క్వైట్ అన్నీ కూడా ఫార్మల్గానే ఉంటాయి. సో ఏం లేదు, సేమ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు కూడా ఒకటే కాబట్టి ఫాలోడ్ బై ఇందులో కూడా అదే ఫీచర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ దగ్గర నుంచి, షామీ రెడ్మీ నోట్ 10 సిరీస్ని అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో టీస్ చేయడం అయితే స్టార్ట్ అయింది. సో ఇది మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది కూడా మనకు ఒక రీబ్రాండ్ మొబైల్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది. మోస్ట్లీ ఇది MI 10i మొబైల్ నుంచి చూస్తారా, సో దాన్నే మన ఇండియాలో వీళ్ళు దీని రూపంలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఈసారి దీంట్లో కూడా మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక అఫ్కోర్స్ అఫీషియల్గా కంపెనీ షార్ట్ టీజర్స్ రూపంలో టీజ్ చేయడం కూడా స్టార్ట్ చేసిందని మనం అనుకోవచ్చు. ఇక దీంతోపాటు దీనికి సంబంధించినటువంటి లాంచ్ ఈవెంట్ డేట్ని అఫీషియల్గా రేపు మధ్యాహ్నం అంటే పొద్దున్నే 10:10 అఫీషియల్గా రివీల్ చేయబోతున్నారంట. ఫిబ్రవరి 10వ తారీఖు రేపే కాబట్టి రేపే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో రెడ్మీ నుంచి అయితే ఎపిక్ అని అంటున్నారు, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం
120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ అనేది ఇంతవరకు రెడ్మీలో రాలేదు కాబట్టి మేబీ దాన్ని ఎపిక్ అండ్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ 108 మెగాపిక్సెల్ని కూడా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీకే అనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.